ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. దర్వేసు రాజు ఏమంటున్నాడు? నగరానికి పోయి ఆ రాత్రంతా కూడా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యాలు ఏమీ కూడా జరగకుండా నిద్ర పట్టక ఏం పట్టక. ఎందుకండి అంత బాధ? ఎందుకేమొచ్చింది? ఏం కష్టం వచ్చింది? ఏం కష్టం వచ్చిందంటే ఆయన అతిగా ప్రేమించినటువంటి వ్యక్తి, దేవుని ఆత్మతో ఉన్న వ్యక్తి, ఆ యొక్క రాజ్యములో ప్రధానమైనటువంటి వ్యక్తి దుష్టుల యొక్క చేతిలో మాయజాలముతో శాసనాలు తయారు చేసి ఆ సింహపు బోనులు వేయటానికి ఆయన కారకుడయ్యాడు. ఎవరు కారకుడయ్యాడు? రాజు కారకుడయ్యాడు. ఈరోజు సంఘపేటలో బాధలు కట్టడానికి కారకులు, వ్యాపారములు జరగకపోవడానికి కారకులు, వారి విశ్వాసుల కుటుంబాల్లో సంతోషాలు లేకపోవడానికి కారకులు, విశ్వాసుల కుటుంబాల్లో శుభకార్యాలు జరగకపోవడానికి కారకులు ఎవరండి అంటే సంఘ కాపరియే. దీనికి బాధ్యత ఎవరండి? సంఘ కాపరియే. సంఘ పెద్దలే దీనికి బాధ్యత వహించాలి. నా ప్రియ సహోదరి సహోదరు, సంఘ కాపరి తన బాధ్యత ఏదో తను మరవకూడదు ఎప్పుడు. దర్వేసు రాజు తను చేసిన చిన్న పొరపాటుకో పశ్చాత్తాపడి ప్రార్థన ఉపవాసము చేయుచున్నాడు రాత్రి అంతా. ఒక అన్యుడు దేవుని శక్తి వెరిగినప్పటికీ ఆయన ఆరాధించని వాడు, ఆయన ఆరాధిస్తున్నటువంటి ఒక వ్యక్తిని గురించి, తన యొక్క ప్రాణ రక్షణ గురించి ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వద్దు, నాకు ఈ సంతోషకరమైనటువంటి ఏ నాట్యం వద్దు, నా దగ్గర ఏ వాయిద్యాలు వాయించగాకండి, నాకు సంతోషం లేదు. నేను దుఃఖంలో ఉన్నాను, వేదనలో ఉన్నాను ఈరోజు అన్నాడు రాజు. రాజ్యనగరంలో ఉన్న సిపాయిలందరూ అదిరిపోయారు. ఏనాడు లేదే రాజుకు ఇట్లా బాధ వేదన. ఏమైంది ఈరోజు? ఆశ్చర్యపోయారు. నా ప్రియ సహోదరి సహోదర, ఒక బాధ్యత కలిగినటువంటి ఒక వ్యక్తి, తను నమ్ముకున్న, తన దగ్గర పనిచేయచ్చున దేవుని ఆత్మ కలిగినటువంటి ఒక బిడ్డకు హాని తలపెట్టినప్పుడు దుష్టుడు అంత బాధ కలిగింది. ఎవరండి ఈ హాని కలిపెట్టింది? ఎందుకండి అని అంటే మీకు 2 మాటలు చెప్పి ముందుకు వెళ్ళిపోవాలని ఆశపడుతున్నాను. చూడండి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం మనం చదివితే గాన అక్కడ 3-4 వచనాలలో మనకు ఒక మాట అర్థమవుతుంది. రాజ్యంలో 120 మంది అధిపతులను 3 ప్రధాన అధిపతులుగా నియమించారు. ఆ యొక్క 3 ప్రధాన అధిపతులలో దానియేలు ముఖ్యుడిగా ఉండి దేశం అంతటి మీద, రాజ్యం అంతటి మీద, అందరి అధిపతుల మీద, ఈ 2 ప్రధానుల మీద అధిపతిగా నియమించాడు గనుక వారందరూ కూడా ఎక్కడ ఏమి జరిగినా, రాజుకు చెప్పినా చెప్పకపోయినా దానియేలుకు చెప్పాల్సిందే. దానియేలుకు చెప్పకపోతే తాట తీసేస్తాడు. దానియేలు సాయంత్రం కాలం పిలిపిస్తాడు. నీ పరిసర ప్రాంతంలో ఏమి జరిగిందో చెప్పలేదు, నాకు లెక్కపత్రాలు చెప్పలేదు,
అని చెప్పి తాట తీస్తున్నాడు. మోసం చేయటానికి లేదు, డబ్బు దోసుకోవటానికి లేదు, ధనం దోసుకోవటానికి లేదు, ధాన్యం దోసుకోవటానికి లేదు. ఇబ్బంది పడుతున్నారు, సంపాదన లేదు, నిక్కట్టుగా చెప్పాల్సిందే. అన్నీ కూడా తేటగా చూస్తున్నాడు దానియేలు. రాజుగే నిశ్చితంగా ఉన్నాడు. నేను దేవుని ఆత్మ కలిగిన నమ్మకస్తుడైనటువంటి దేవుని యొక్క బిడ్డ దానియేలును నేను ప్రధానిగా చేశాను. ఇంకా నాకు బాధ లేదనుకున్నాడు. శుభ్రంగా తింటున్నాడు, నాట్యము వాయిద్యాలు వింటూ హ్యాపీగా జీవితాన్ని గడుపుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇది వీళ్ళకు 120 మంది అధిపతులకు, 2 ప్రధానులకు ఇష్టం లేదండి. ఇష్టం లేదు. ఎప్పుడు ఇష్టం లేదో, ఎప్పుడు ఈ దొంగదారులు వెతకడం ప్రారంభించారో 4వ వచనం. అందుగా ప్రధానులు తగిన హేతువు కోసము, నింద మోపాలని తగిన హేతు కోసము ఏర్పాటు చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళతో కాల. ప్రైజ్ ది లార్డ్. రాజ్య పరిపాలన విషయంలో, వ్యక్తిగత జీవిత విషయంలో ఏ పొరపాటు వారికి కనపడటంలా, ఏ హేతు వారికి దొరకడంలా. ఎందుకు? ఆ రాజుకును దానియేలును వేరు చేయాలి. దేవుడికిని యెహోషువకు ఏ విధముగా వేరు చేశారో అపవాది ఆకాను ద్వారా, ఇలాగే ఈ యొక్క దుష్టుల యొక్క మనతత్వాల నుంచి, ఈ దుష్ట స్వభావాలను మనుషుల నుంచి దుష్టుడు రాజు నుంచి దానియేలును విడమ చేయాలని ప్రయత్నం చేశారు. కానీ ఏ హేతువు దొరకల. నా కుటుంబాలలో, మన సంఘాలలో, మన గ్రామాలలో కూడా నష్టపోతున్నాము అంటే ఇదిగో ఇటువంటి దుష్టులు లాంటి వారు చాలామంది ఉన్నారు. చాలామంది ఉంటారు కాబట్టి దేవుని బిడ్డల పట్ల వ్యతిరేకత తీసుకురావాలని, దేవునికి దూరం చేయాలని ప్రజలను రెచ్చగొడుతూ ఉంటారు ఎప్పుడు ఇటువంటి వారే. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనం గుర్తుంచుకోవాలి, విశ్వాసులమైన మనము, దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తున్న మనము చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరత ఎంతైనా ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, నేను ఒక మాట నీకు చెప్పాలి. నేను ఒక ఉద్యోగిగా ఉన్నప్పుడు కొంతమంది కొన్ని తీసుకుని వచ్చారు కాగితాలు. ఈ ఎంట్రీ చేసి ముద్రేసి సంతకం పెట్టమని నన్ను అడిగారు. పెడతా, కానీ ఏ ఏ ఐటమ్స్ రాసుకొచ్చావో, ఏ ఏ కొనుగోలు చేశావో అవన్నీ నాకు చూపించమన్నా. ప్రైజ్ లార్డ్. వాళ్ళు చూపించలేకపోయారు. 5-6 బిల్లులు అంటే 5-6 బిల్స్ నా దగ్గరికి వచ్చాయి. నేను పెట్టనన్నా. నేను ఎంట్రీ చేయను, నేను ముద్ర వేయను, నేను సంతకం పెట్టను అన్నా. పెట్టవా? పెట్టను. నీ అంత చూస్తాం, వెళ్ళు అన్న. ప్రైజ్ లార్డ్. పై అధికారులు చెప్పారు. పై అధికారి నన్ను పిలిచాడు. ఏమయ్యా, వాళ్ళతో ఎందుకు తాగాదా మనకు? వాళ్ళకి ఏదో అడిగింది చేయరాదు అన్నాడు. నేను అన్నాను, సార్ అందరి జీవితాలు ఒక రకంగా ఉండవు సార్, నా జీవితం కూడా అలా లేదు సార్. నా పక్కన ఉన్న వాళ్ళ జీవితాలతో పాటు నా జీవితం లేదండి. నా జీవితం భిన్నమైంది సార్. దానికి వ్యతిరేకం అండి. నేను చదువుకున్నది, నేను బోధిస్తున్నది, నేను ప్రకటిస్తున్నది వ్యతిరేకం అండి. నేను ఆ పని చేయలేను సార్, దయచేసి నన్ను క్షమించు అన్న. అంటే ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్న. మీ ఇష్టం, మీరు ఏం చేయమంటే అది చేస్తాం సార్ అన్న. మీరు ఏం చేయమంటే అది చేద్దాం. చూడు, ఒకసారి ఆలోచన చేయి. నా కోపం తెప్పించగాకు. మీకెందుకు కోపం రావాలి సార్?
నేనెందుకు దానికి గురి కావాలి? ఈ బాధ్యతను వేరే వాళ్ళకి అప్పచెప్పండి, మీరు హ్యాపీగా మీ పని మీరు ముగించుకోండి, దానికి అభ్యంతరం ఏముంది సార్ అన్న. తీసుకొచ్చాను, ఆ బాధ్యతను ఆ టేబుల్ మీద పెట్టాను. మీ ఇష్టమోనితో చేయించుకోండి, నాకు అభ్యంతరం లేదు. ఈరోజే నన్ను తొలగించేయండి బాధ్యత నుంచి అని చెప్పాను. లేచారు, కూర్చున్న కుర్చీ ఒక్క తన్ను తన్నారు, ఆఫీసు నుంచి బయటికి వెళ్ళిపోయారు. ప్రైజ్ లార్డ్. ఆ రోజు నుంచి నా మీద చాలా ప్రేమగా ఉన్నాడు. ఏంటండి, ఆ రోజు నుంచి నా మీద ప్రేమగా ఉంటాడా? ఏమండి, ప్రేమగా ఉంటారా? మీ ఇంట్లో మీ అబ్బాయి పని చేయమంటే పని చేయకపోతే మీరు ఏమంటారు? చేయకపోతే చేయకపోయి ఎవరా పలావు తిందిరారా అంటావా? నువ్వు చెప్పిన పని చేయకపోతే చేయకపోయేవరా, నష్టపరిస్తే నష్టపరిచావు, కానీ రా పాయసం వండిని తిందిరారా అంటావా? చెప్పండి, కోపంగా ఉంటారా? సామాన్యంగా ఉన్నాడు, నీకు కూడు పెట్టను, బయటికి వెళ్ళిపో అంటావు కదా, అంటావా లేదా? ఆ స్థితిలోనికి వచ్చా నేను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నన్ను నెట్టేసేసారు ఆఫీస్ నుంచి. ఎందుకు నెట్టేస్తున్నావు అని అడిగాను. నా తప్పేంటి అని అడిగాను. నీకు నేను చెప్పాలనా? బడిగా ఓకే, ఒక్క నిమిషం. నా క్యారేజీ ఒక ఫైల్ ఉంది, ఆ ఫైల్ తీసుకొస్తాను. ఆ ఫైల్ చూసేటప్పుడు వాడి గుండె దడామనిపోయింది. ప్రైజ్ లార్డ్. ఏంటి ఈ ఫైల్ అని చెప్పి వాళ్ళందరినీ అడిగాడంట. మనం ఇచ్చిన ప్రతి కాగితం ఫోటోస్టాట్ పెట్టుకుని ఆ ఫైల్ చేశాడు సార్. వాడిని ఏదైనా అంటే కానీ మనం ఇరికిస్తాడు తీసుకెళ్ళాను. ప్రైజ్ లార్డ్. తాళం వేశాడు నా రూమ్కు. తాళం ఇవ్వా అన్న. ఇవ్వనా అన్నాడు. సర్లే అన్న. అంతకన్నా పై ఆఫీసర్కి ఫోన్ చేసి ఇదిగో ఇట్లా చేశాడు ఈ వ్యక్తి, ఏం చేయమంటావు నన్ను అన్నాను. ఎందుకయ్యా నువ్వు తగాద పడుతుంటావు? నేను తగాద పడలే, వాళ్ళేతల మీద తగాద పడుతున్నారన్న. ప్రైజ్ లార్డ్. నేను మాట్లాడితే వాళ్ళకి చెప్తే అది వెళ్ళి తీసుకుపో తాళం అన్నాడు. వెళ్ళిపోయా, వాడి కొంపకి వెళ్ళి తాళం అడిగా. ఎలా ఇస్తాంగానే అన్నాడు. ఓకే. పొద్దున మళ్ళీ ఆఫీస్కి వెళ్ళా, అప్పుడు తాళం ఇచ్చారు. అంటే దేవుని యొక్క పని చేస్తే ఒక ఉద్యోగి ఎంత అవమానపరచబడతాడో, ఎంత ఎంబడిస్తారో, ఎంత శిక్షకు గురి చేస్తారో మీకు మాటల్లో చెప్తే అర్థం కాదు. ప్రైజ్ లార్డ్. అది చాలా కఠినంగా ఉంటుంది. దానియేలు పరిస్థితి అదే. నేను అనుభవించిన ఆ దానియేలు పరిస్థితి అదే. రాజు దర్యావేషు యొక్క ఆస్థానంలో వీళ్ళు పెట్టే బాధలు అంతింత కాదు, అంతింత బాధలు పర్లేదండి. నేను బన్న బాధలు, చివరికి నేను ఈ మోసగాల చేతుల్లో నేను బలైపోతానని భయం కలిగి నాకు కంటి చూపు తగ్గటం వలన 2 సంవత్సరాల సర్వీసు ఉండగానే రిజైన్ చేసి అవతల పడేసా. ప్రైజ్ లార్డ్. ఈ దేవుడిచ్చిన కాడికి సాల్లే అని. దర్యావేషు ఆస్థానంలో ఉన్నవారు అందరూ ఒకరోజు 5వ వచనం చదువమ్మా. అందుకు ఆ మనుషులు అతడు దేవుని విషయంలో అయితే కానీ మరి ఏ విషయంలో కానీ అతనికి లోపము దొరకదు, అతనికి లోపం దొరకదు. కేవలము దేవుని యొక్క పనిలో మాత్రమే అతని లోపము దొరుకుతాడు. ప్రైజ్ లార్డ్. అని కుట్ర పని. దీన్ని చట్టము శాసనముగా మార్చాలనుకుని ఒకరోజు అందరూ గుమ్ముగా కూడి ఆ 120 మందిని ఈ అందరూ కలిసి వచ్చి దర్యావేషు మహారాజు గారికి చిరంజీవుడై ఉండునుగాక, ఈయన పరిపాలన వర్ధిల్లునుగాక. అబ్బో అది నువ్వు ఈరుడివి, నువ్వు సూర్యుడివి అని ఎత్తేశారు. ఎవరిని? అమ్మా నువ్వా, ఎంత చక్కగా భోజనం చేస్తావో, అమ్మో మొన్న చేసిన పొలం ఎంత రుచిగా ఉందో, అమ్మో మొన్న చేసిన కూర ఎంత రుచిగా ఉందని 4 మాటలు మమ్మీకి చెప్పగానే, ఏం కావాలి నాన్న? ఏమి లేదు, ఒక 100 రూపాయలు
మంది ఏంటిరా, అది ఆ డబ్బాలో 200 తీసుకెళ్ళిపో. ఎందుకు? బాగలేకపోయిన పాలో బాగుందన్నాడని, కూర బాగలేకపోయినా ఆ రోజు తిట్టాడు, అది మర్చిపోయింది. బాగుందని పొగిడలోపు అమ్మని చెంగు పట్టుకొని చేయి పట్టుకొని మా నాన్న వంటగదిలో అటు ఇటు ఊపేలోపు ఏమైందంట, ఏంటి బంగారు, ఏం కాల బంగారు అన్నాడంట. అర్థమైందా మీకు? అలాగే వాళ్ళ 120 మందిని ఇద్దరు వచ్చి రాజుగారి దగ్గరకు వచ్చి, నువ్వు వీరుడివి సూర్యుడివి, అమ్మో నీకన్నా ఘనుడు లేనే లేడు, అందరు నిన్ను పొగుడుతున్నారు అయ్యగారు అని అన్నప్పుడు, సరేరా మీరందరూ ఎందుకు వచ్చారని, మాకు ఒక ఆలోచన వచ్చిందండి. వాళ్ళందరూ అటు అంటుంటే, ఏం ఆలోచనరా మీకు, ఏమొచ్చింది? ఇదిగో, అస్సలు వాళ్ళు నిజంగా పొగుడుతున్నారా, ఉత్తుత్తిగా పొగుడుతున్నారా తెలుసుకోవాలంటే ఒక పని చేయాలి అయ్యగారు అన్నాడు. ఏంటి పని? 30 రోజులు, ఏంటట 30 రోజులు నీకు తప్ప ఎవరికి నమస్కారం చేయకూడదు. 30 రోజులు నీతో మాట్లాడతాము, నీ సలహా చేయటమే తప్ప, నీకు విజ్ఞాపనలు చేయటమే తప్ప మరి ఎవ్వరికి చేయకూడదు. అలా చేసితే వాడిని సింహపు బోనులో వేసేలాగా, శిక్షకు పాత్రను చేసేలాగా ఒక చట్టాన్ని తయారు చేద్దాం అయ్యగారు. అప్పుడు మీకు తెలుస్తుంది రోజు ఎంతమంది వస్తారో నీ దగ్గరికి, ఎంతమంది వినే విద్యార్థులుగా వచ్చి మమ్మల్ని అడుగుతారో, ఎంతమంది నీకు నమస్కారం చేస్తానండి. అబ్బో అస్సలు మేము చూస్తుంటే ఎంత ఆనందపడిపోతామో అన్నారంట. సరేలే అని ఈయన ఒప్పుకున్న. అసలు విషయం ఇది కాదు. ఎవరి గురించి? దానియేలును గురించి. దానియేలును సింహ బోనులో వేసి చంపేయాలి, రాజుగారిని ఒంటరి వారిని చేసి ఆ రాజ్యముల ధనాన్ని దోసుకోవాలి. ఆ దొంగలు, ఆ మోసగాళ్ళు, ఆ దగాకోరులు చేసే దుష్ట ఆలోచనలు, ప్రైజ్ ది లార్డ్, వారిలో ప్రవేశించింది అపవాది. దేవుని బిడ్డను నాశనం చేయటానికి శాసనము తయారు చేశారు, చట్టం తయారు చేశారు, అయ్యగారు సంతకం పెట్టారు, ముద్రించాడు. ప్రైజ్ ది లార్డ్. చూడు 9వ వచనం ఒకసారి అమ్మా. కాగా రాయించి, ప్రైజ్ ది లార్డ్. చూసావా, అయిపోయింది అయ్యగారి పని. అప్పుడు దానియేలు 10వ వచనం, ఇట్టి శాసనము సంతకము చేయబడిందని దానియేలు తెలుసుకొని అయినను తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా, ఏంటి ఏ ప్రకారముగా? ప్రతిరోజు చేస్తున్న ప్రకారముగా. మనకు లేదులే, మనకు అలవాట్లు లేవులే. ఉన్నాయా? ఏంటిది? ప్రతిరోజు ఏం చేస్తాడు ఆయన? ఆయన ఏం పని పాట లేదనుకుంటా దానియేలు గారికి. పని పాట లేదా? దేవుని దగ్గర ప్రార్థన చేయటం తప్ప. రాజనగర్లో అంత బాధ్యత ఇచ్చాడు కదా, అదన్నీ వదిలేసి 3 పూటలు వచ్చి 3 పూటలు ప్రార్థన చేయటం ఏంటి? మనమైతేనా అటు చేస్తామా? పాస్టర్ గారు చెప్తే, అయ్యా ప్రార్థన చేద్దాం రా అయ్యా, ఒక్క నిమిషం రారా మధ్యాహ్నం పూట అంటే, నేను చాలా బిజీ అండి మా ఆఫీసులో, నేను మా ఇంట్లో చాలా బిజీ అండి, మా అబ్బాయి ఏదో చెప్పాడండి దాన్ని చేయాలండి అని అమ్మగారు అంటారు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనకి రమ్మంటే ఇప్పుడు కాదు, ఇప్పుడు అవకాశమో లేదు. కానీ దానియేలు అట్ట అంటానులే, పనులన్నీ ఒక ప్రక్కన, ఆలోచన అంతా ఒక ప్రక్కన, నా దేవుడు ఒక ప్రక్కన, నా జీవితము ఒక ప్రక్కన. నేను నా దేవునితో ఉంటాను, నా దేవుని ప్రార్థించాలి, నేను తృప్తిగా ఉండాలి. ఇదే ఆయన సిద్ధాంతం. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. గట్టిగా గట్టిగా నమ్మని కొట్టండి దేవుని. ఏ విశ్వాస అయితే దేవుని హత్తుకొని జీవిస్తాడో, ఏ విశ్వాస అయితే దేవుని పరిపూర్ణంగా తన హృదయంలో పదిలిపరుచుకుంటాడో, ప్రార్థన చేయకుండా మానడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యథాప్రకారము ప్రతిరోజు ఏ విధంగా చేయించున్నాడో ఆ విధముగా వెళ్ళిపోయాడు. మేడ గది పైకి వెళ్ళాడు. యెరూషలేము తట్టు ఉన్న కిటికీ ఓపెన్ చేశాడు, మోకరించాడు.
ప్రార్థన చేయటం, బ్రతిమలాడటం ప్రారంభించాడు. దొంగలు చూస్తూనే ఉండిపోయారు. దొరికారా అనుకున్నారు. అందరూ దుమ్మిగా వెళ్ళిపోయారు. అయ్యగారు దానియేలు పొరపాటు చేశాడు. అయ్యగారు చట్టాన్ని వ్యతిరేకించారు, శాసనాన్ని తిరస్కరించాడు. కాబట్టి మనము శాసన ప్రకారం, మన చట్ట ప్రకారము అతని సింహబోనులో వేయాల్సిందే అన్నారు. అంటే రాజు గుబిల్మన్నాడు గుండె. అమ్మ దొంగనాయలారా, ఓరే అపవాదులారా, ఓరే సాతాను బిడ్డలారా, నన్ను మోసం చేశారా. నాకు వేరే విధంగా చెప్పి నా బిడ్డ నా చేతుల్లో మీదనే చట్టాన్ని తయారు చేసి నా బిడ్డను నా చేతుల మీద చంపాలని ప్రయత్నం చేసినావు. ఓ దుర్మార్గులారా, దుష్టులారా అనుకొని కాపాడటానికి తన ప్రయత్నం తను చేశాడంట. 15వ వచనం చదువురా. బా చూడు, ఆయన తప్పించాలని 4 మాట్లాడితే కుదరదు. ఇది మాదిలోది చట్టంలో ఉన్నది. దీన్ని ఏ రాజు అయినా ఒకసారి శాసనం చేసిన తర్వాత ఆ శాసనాన్ని క్యాన్సిల్ చేయడానికి లేదు. ఏంటి నువ్వు ఉదయం నుంచి అది చేద్దాం అని మాట్లాడుతున్నావు? దానియేలును వేయటమే. ఎక్కడ? సింహబోనులో. కానీ నువ్వు వేయకపోతే మేము ఊరుకోము, చట్టము ఒప్పుకోదు అన్నారు. ఓరి దుష్టులారా, నన్ను ఇంతవరకు తీసుకొచ్చారా అన్నాడు. బంటూర్తుని పిలిచారు. దానియేలును పట్టుకురండి అన్నాడు. 16వ వచనం. పడదరేగా రాజు, నీవు అనుదినము త్రప్పక సేవిస్తున్న నీ దేవుడు, అబ్బాబ్బా చప్పకుల దేవుడు మహింపరచండి, సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షించునుగాక. నా చట్ట ప్రకారం నేను వేసినప్పటికీ, నా ధర్మం ప్రకారం నేను వేసినప్పటికీ, ఈ మోసగాళ్ళ చేతులలో నేను బలి అయినప్పటికీ, ఇదిగో నన్ను రక్షించేవాడు ఒక్కడే. నువ్వు ప్రతిదినము సేవిస్తున్న దేవుడు నిన్ను రక్షించునుగాక. బా, ఎంత గొప్ప మాట అండి. ఒక్క అన్యుడు సర్వశక్తి గల దేవుని గురించి మాట్లాడుతున్న మాట. మనమందరము రొమ్ము విరుచుకొని నడవగలిగిన ఆ మాట. ప్రైజ్ ది లార్డ్. అంతేకాదు, ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేశాడండి? 18వ వచనంలో, నగరంలోనికి వచ్చి ఆ రాత్రంతా కూడా ఉపవాసం ఉండి నాట్యము వాయిద్యాలన్నీ కూడా ఆపివేసి నిద్రపట్టక తెల్లవారు వరకు మేల్చే ఉన్నాడు, కళ్ళు తెరిచే ఉన్నాడు. చప్పట్లు దేవుని మయపరచండి. ఇది ప్రేమ, దేవుని ప్రేమ, దేవుని భక్తులమైన ప్రేమ. దుష్టుడైతే దేవునికి భక్తుడికి దూరం చేయాలనుకుంటాడు, నాశనం చేయాలనుకుంటాడు. ఎప్పుడైనా మన సంఘాలలో, మన కుటుంబాలలో ఇదే నడుస్తుంది. ఎక్కడ మనము తావరం ఇస్తే, కొద్దిగా అవకాశం ఇస్తే మనలోనికి ప్రవేశిస్తాడు అపవాది. మనల్ని, మన కుటుంబ సభ్యులను నాశనం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మనం కొద్దిగా అవకాశం ఇస్తే వాడికి మన సంఘాన్నే పాడు చేస్తాడు. మనం కొద్దిగా అవకాశం ఇస్తే గాన గ్రామాన్నే పాడు చేస్తాడండి. నా ప్రియ సహోదరి సహోదరుడా, శాసనాలు చాలా గడ్డుగా ఉంటాయండి. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది దుష్టుని క్రియ. చూడండి ఎంతమంది పోగుపన్నాడో దృష్టినికి. కానీ దేవుడికి ఒక్కడే, దేవుని పక్షాన ఒక్కడే, మరి ఒకడు రాజు దర్వేవేసు. ఎంత చక్కటి వాక్యం, ఎంత చక్కటి వాక్యం అండి. నీ పక్షాన ఎవరైనా ఉన్నారా? నిన్ను కాపాడటానికి ఎవరైనా ఉన్నారా? నిన్ను రక్షించడానికి ఎవరైనా ఉన్నారా? నా ప్రియ సహోదరి సహోదరా, ఆలోచన చేయి. రాజ్యం ఆలోచన చేయి. ఇటువంటి వాతావరణం వచ్చినప్పుడు, అపవాది నీ కుటుంబంలో నీలో ప్రవేశించినప్పుడు, నీ బ్రతుకు రోడ్డు మీదకి లాగాలనుకున్నప్పుడు, నీ కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగాలనుకున్నప్పుడు,
గ్రామంలో అల్లరి చేయాలనుకున్నప్పుడు అపవాది మనుషుల ద్వారా నిన్ను కాపాడగలిగిన వాడు ఎవడన్నా ఉన్నాడా అని నేను అడుగుతున్నాను. నిన్ను ఆదరించేవాడు ఎవడన్నా ఉన్నాడా అని అడుగుతున్నాను. యెహోవాను దేవుని నుంచి దూరం చేసింది ఆకాను వాడు, అపవాది ఆకాను ప్రవేశించి. ఆలోచించేయండి, ఉపవాస ప్రార్థనలు ఎందుకు చేయాలి? ఉపవాస ప్రార్థనలు బలహీనతను తెలుసుకోవటానికి, విషయము పొందటానికి, మోసగాళ్ళు ఎవరో తెలుసుకోవటానికి, అబద్ధకులు ఎవరో తెలుసుకోవటానికి, మన మీద దాడి చేసేవాడు ఎవరో తెలుసుకోవటానికి, వారి గురించి ప్రార్థనలు చేయటానికి, వారి గురించి దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి ఉపవాస ప్రార్థన కూడికలు. ఒట్టు పుణ్యానిక కాదు, లోతైన భావానికి వెళ్తే మీకు తెలుస్తుంది. పైపైన నడితే తెలియదు. ప్రైజ్ లార్డ్. ఆది కాండంలోకి మనం చూస్తే గాన దేవుడు తన రూపంలో ఆదామును సృజించుకొని నిర్మించుకొని సంతోషపడినాడు. ఏదోని తోటకు తీసుకెళ్ళాడు, ఏదోని తోటలో ఉంచాడు. ఆయన జ్ఞానము వివేకమే కాదు, వివేచన జ్ఞానం కూడా ఆయనకు దయచేశాడు ఆదాముకు. ఎప్పుడు ఏ సమయంలో ఏది వచ్చినా కానీ అది ఇట్టే పసిగట్టగలిగిన జ్ఞానం అయింది. ప్రైజ్ లార్డ్. కాపలుగా పెట్టాడు, సంతోషించాడు. బేష్, నేను నిర్మించిన నరుడు చాలా గొప్పవాడు, నాకన్నా కొద్దిగా తక్కువే, అన్ని జ్ఞానాలు నాతో మాట పంచుకుంటున్నవాడని సంతోషపడినాడు. ఒలీవ సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి ఒలీవ సందేశాలు. ప్రభువా